యొక్క సెల్ నెంబర్ 9849890022. Praise the Lord. Many greetings to you in the most precious name of Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయమందు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన యొక్క అవకాశాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మరి మీరు తెలుపుతున్న స్పందనను బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ప్రేమపూర్వక మరి ప్రార్థన అవస్థలు అభిప్రాయాలు మీరు మాకు ప్రేమతో తెలియచేయాలని ప్రభు పేట మీకు ప్రేమతో వేడుకొనిచున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినప్పుడు అనేక చోట్ల దేవుని యొక్క సువార్త వినిపించబడుచు ఉన్నది. ప్రస్తుత కాలంలో మనం చూస్తే అనేక విధాలుగా దేవుని యొక్క సువార్త వినిపించబడుచు ఉన్నది. అది టెలివిజన్ ద్వారా అవనివ్వండి, న్యూస్ పేపర్ ద్వారా అవనివ్వండి, లేకపోతే ఏ యొక్క రంగంలో మనం చూసినా, ఎన్ని విధాలు మనం చూసినా దేవుని యొక్క సువార్త మరి అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుచు ఉన్నది. మరి ఇటీవల కాలంలో అనేకమైన క్రైస్తవ ఛానల్ ద్వారా కూడా దేవుని యొక్క సువార్త వినిపించబడ్డాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. మరి అనేక విధాలుగా దేవుని యొక్క సువార్త వినిపించబడుచున్నది. సువార్త కుడికల ద్వారా, పెద్ద సభల ద్వారా, అదేవిధంగా మరి దైవ సువార్థికులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా దేవుని యొక్క సువార్త అనేకమైన ప్రదేశాల్లో, అనేకమైన ప్రాంతాల్లో ఎంతో చక్కగా వినిపించబడుచు ఉన్నది. అయితే ఈ సమయమందు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు నేను తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఎందుచేత ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలి, ఎందుచేత దేవుని యొక్క బిడ్డలు సువార్తను ప్రకటించాలి. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా మేము రక్షింపబడ్డాం, మా కుటుంబం అంతా రక్షింపబడింది, మా కుటుంబంలో ఉన్న బంధుమిత్రులందరూ కూడా రక్షింపబడిపోయారు, మేమంతా కూడా ఒకవేళ యేసుక్రీస్తు రాకడ వస్తే మేమంతా కూడా పరలోక రాజ్యంలో చేరుతాం అని చాలామంది మరి చెప్తూ ఉంటారు. అయితే నీవు రక్షింపబడినా సరే, నీ కుటుంబం అంతా రక్షింపబడినా సరే సువార్త ప్రకటించాలా? ఒకవేళ ఎందుచేత మనం సువార్త ప్రకటించాలి? మన కుటుంబం అంతా రక్షింపబడిపోయింది, మనమందరము కూడా యేసుక్రీస్తు రాకడ వస్తే మనమందరూ కూడా ఆ యొక్క ఆకాశ మండలానికి కొనుపోబడతాం అనే నిశ్చయత మనందరిలో ఉంది. అయితే ఒక ప్రశ్న ఏమిటంటే, ఎందుచేత సువార్త ప్రకటించాలి? సువార్త ప్రకటించడానికి గల కారణాలు ఏమిటి? దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది సువార్త గురించి అని మనం పరిశీలిస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం ఒకసారి చూద్దాం.
ఎందుచేత దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అని ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సువార్తను గురించి మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూస్తే దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భూమి మీదకు మానవునిగా వచ్చి 33.5 సంవత్సరాలు యొక్క భూమి మీద జీవించి సర్వ మానవాళి కొరకు కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి సమాధిలో 3 దినాలు ఉండి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క భూమి మీద యేసుక్రీస్తు ప్రభు 40 దినములు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోతున్న సమయంలో ఆయన శిష్యులందరూ కూడా ఒక మాటను తెలియచేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోతున్న సమయం అది. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోతున్న సమయంలో, పరలోకానికి వెళ్ళిపోతున్న సమయంలో చివరిగా ఆయన శిష్యులకు ఒక ఆజ్ఞను ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనినే ఏమన్నారంటే ద గ్రేట్ కమిషన్ అన్నారు. గొప్ప ఆజ్ఞను ఆ యొక్క శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చివరిగా అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క శిష్యులకు తెలియజేస్తున్నది? చివరిగా పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆయన శిష్యులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అప్పగిస్తున్న బాధ్యత ఏమిటి అని గమనిస్తే 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో ఇక మాట స్పష్టంగా మనకు కనబడుచున్నది. ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇంగ్లీష్ బైబిల్లో దేర్ఫోర్ యు గో అండ్ మేక్ డిసైపుల్స్. గో అండ్ మేక్ డిసైపుల్స్. వెళ్ళి శిష్యులుగా చేయడం, సమస్త జనులను శిష్యులుగా చేయడం. ఎందుచేత సువార్త ప్రకటించాలి అనే సందేహం మనలో వస్తే, సువార్తను ప్రకటించాలి దానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే సువార్త ప్రకటించుట దేవుని వలన ఇవ్వబడిన ఆజ్ఞ. సువార్త ప్రకటన దేవుని వలన ఇవ్వబడిన ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు చివరిగా తన శిష్యులకు ఇస్తున్న కమిషన్, గ్రేట్ కమిషన్ లేదా గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, మీరు వెళ్ళండి, వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. గ్రీక్ భాషలో చూస్తే సువార్త అనే మాట ఇవాంగలియోన్ అనే మాట నుండి వచ్చినట్లుగా చూస్తున్నాం. సువార్త అంటే అపోస్తలైన పౌలు సెలవిస్తున్నాడు ఏమిటంటే, యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు ప్రభు మరణించడం, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డం, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడవడం, ఇక 3 విషయాలను కూడా సువార్త అని అపోస్తలైన పౌలు నిర్వచిస్తూ ఉన్నాడు. ఇక సువార్తను గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సువార్త ప్రకటించడం అంటే ఈ ప్రజలను, లోకంలో ఉన్న ప్రజలను యేసుక్రీస్తు శిష్యులుగా చేయడం. మొట్టమొదటిగా ఆయన బాప్తిస్మం ఇవ్వమని చెప్పడం లేదు, కానీ ఇటీవల కాలంలో చాలామంది ప్రజలు ఆ యొక్క వ్యక్తి రక్షణ పొందడో లేదో కూడా చూడకుండా, ఆ యొక్క వ్యక్తిలో నిజంగా మార్పు వచ్చిందో లేదో కూడా చూడకుండా వెంటనే తీసుకుని వచ్చేసి బాప్తిస్మం ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, గో అండ్ మేక్ డిసైపుల్స్. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళాలి, వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించాలి, ఆయన యొక్క సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క మాటలు ప్రకటించిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి వారికి తెలియజేసిన తర్వాత వారిని ఆ యొక్క రక్షణలోనికి నడిపించాలి, లేదా వారిని శిష్యులుగా చేయండి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఈ యొక్క 11 మంది శిష్యులు కూడా ఈ యొక్క ఆజ్ఞను పొందుకున్న తర్వాత, ఈ 11 మంది శిష్యులు కూడా దేవుని నుండి ఈ ఆజ్ఞను పొందుకున్న తర్వాత, ఈ 11 శిష్యుల్లో ఒక శిష్యుడైన సెయింట్ థామస్ అన్నారు, అంటే తోమా అనే శిష్యుడు కనబడుతూ ఉన్నాడు. ఈ ఆజ్ఞను పొందుకున్న తర్వాత తోమా అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఆ సువార్త ప్రకటించడానికి మన భారతదేశంలోనికి వచ్చినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. సంఘ చరిత్రలో మనం చూస్తే స్పష్టంగా సెయింట్ థామస్ లేదా తోమా అనే యేసుక్రీస్తు శిష్యుడు భారతదేశానికి వచ్చి ఏ విధంగా సువార్తను ప్రకటించాడో మనం స్పష్టంగా చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తోమా అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు భారతదేశంలో కేరళ రాష్ట్రానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ప్రారంభించాడు.
చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, గాడ్ సెంట్ ఎ డౌట్ఫుల్ మ్యాన్ ఇంటూ ఏ డౌట్ఫుల్ కంట్రీ. అంటే అనుమానంతో కూడిన వ్యక్తిని అనుమానంతో కూడిన దేశానికి పంపించాడు అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క తోమ ఒక మాట చెప్పాడంటే యేసుక్రీస్తు, అదేంటంటే అంటే చరిత్రకారులు చెప్తున్న మాట, ప్రభువా ఏ దేశానికైనా నన్ను పంపించు, యు సెండ్ మీ టు ఎనీ కంట్రీ బట్ డోంట్ సెండ్ మీ టు ఇండియా. అంటే ఏ దేశానికి పంపించు కానీ భారతదేశానికి పంపించవద్దు అని చెప్పాడట. అయినా దేవుడు ఏం చేశాడంటే ఈ భారతదేశానికి ఈ యొక్క తోమాను ఎంపిక చేసి మొట్టమొదటిగా భారతదేశానికి తోమా అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు దేవుని యొక్క సువార్తను తీసుకుని వచ్చాడు. మన భారతదేశంలో కేరళ రాష్ట్రానికి ఈ తోమా అనే యేసుక్రీస్తు శిష్యుడు ఆయన యొక్క సువార్తను తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సువార్తను తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా 4 బ్రాహ్మణ కుటుంబాలు యేసుక్రీస్తుని విశ్వసించినట్లుగా మన సంఘ చరిత్రలో చూస్తున్నాం. మొట్టమొదటిగా భారతదేశంలో నమ్ముకున్న వారు ఎవరంటే యేసు ప్రభుని అంగీకరించిన వారు, సొంత రక్షకునిగా అంగీకరించిన వారు 4 బ్రాహ్మణ కుటుంబాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ యొక్క చరిత్రలో మనం చూస్తున్నాం ఈ తోమా అనే యేసుక్రీస్తు శిష్యుడు భారతదేశానికి వచ్చి అనేక చోట్ల దేవుని యొక్క సువార్తను విస్తరింపజేశాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. అనేక మంది యేసుక్రీస్తును తెలుసుకున్నారు, ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి కారకుడయ్యాడు తోమా అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. అంతేకాదు ఈ భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి ఆ యేసుక్రీస్తు యొక్క రక్షణ జ్ఞానాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని యేసుక్రీస్తు యొక్క రక్షణలోనికి నడిపించి చివరిగా ఈ భారతదేశంలోనే మద్రాసు యేసుక్రీస్తు కొరకు సువార్త ప్రకటన చేస్తూ యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు యేసుక్రీస్తు శిష్యుడైన తోమా అనే భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ తోమా అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు భారతదేశానికి రాలేకపోతే ఈనాడు వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఈ భారతదేశంలో రక్షింపబడ్డారు. ఒకవేళ యేసుక్రీస్తు శిష్యుడైన తోమా ఈ దేశానికి వచ్చి సువార్త ప్రకటించకపోతే మన భారతదేశంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఉండేవారే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సెయింట్ థామస్ అనే భక్తుడు భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించగా అనేక మంది ప్రజలు ఆ యొక్క సువార్తను విని ఆ రక్షణ పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశం కొరకు, భారతదేశంలో నశించిపోతున్న ప్రజలను రక్షించడం కొరకు భారము కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు సెయింట్ థామస్ అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. మొట్టమొదటిది ఎందుచేత సువార్తను ప్రకటించాలంటే ఇది దేవుని వలన ఇవ్వబడిన ఆజ్ఞ. సెయింట్ థామసే కాదు, ఆయన శిష్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక దేశానికి, అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. వారు ధైర్యముతో నింపబడి అనేక చోట్లకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు గురించి ఒకసారి ఆలోచిస్తే అతను చాలా పిరికివాడు. అయినా సరే పేతురు ధైర్యముతో ఆ యొక్క పెంతెకొస్తు దినం రోజున నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటించగా ఆ యొక్క యేసుక్రీస్తు సువార్తను ధైర్యముతో ప్రజలందరికీ ప్రకటించుట చేత ఆ యొక్క ఒక్క సమయం అందే 3000 మంది యేసుక్రీస్తులు యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలి గల కారణం ఏమిటో తెలుసా? మొట్టమొదటిది ఇది దేవుని వలన ఇవ్వబడిన ఆజ్ఞ. రెండవది మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చాలా స్పష్టంగా మనందరికి కూడా తెలియజేస్తుంది. ఇక వాక్య భాగంలో చూస్తే రోమీయులకు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి ఈ విధంగా సెలవిస్తుంది. 1వ అధ్యాయము 16వ వచనము, సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడును కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా మనం పరిశీలిద్దాం. సువార్త ఎందుచేత ప్రకటించాలి? సువార్త ప్రకటించడానికి మొదటి కారణం ఏమిటంటే సువార్త ప్రకటించుట అనేది దేవుని వలన ఇవ్వబడిన ఆజ్ఞ. రెండవది ఎందుచేత సువార్త ప్రకటించాలంటే ఇక వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాదు,
ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సువార్త గురించి సిగ్గుపడను. ఎందుచేత అపోస్తలుడైన పౌలు నేను సువార్తను గురించి సిగ్గుపడనని సెలవిస్తున్నాడంటే ఆయన కారణాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఎందుచేతనగా ఈ యొక్క సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అంతేకాదు, ఈ యొక్క సువార్త ఎందుచేత మనం ప్రకటించాలంటే ఇది దేవుని యొక్క శక్తి. ఇది మానవుని యొక్క శక్తి ద్వారా కాదు, మానవుని యొక్క గొప్పతనం వల్ల కాదు, మానవుని యొక్క తెలివి ద్వారా కాదు ప్రజలు రక్షింపబడేది, మానవుని యొక్క జ్ఞానం ద్వారా కాదు ప్రజలు రక్షింపబడేది, మానవుని యొక్క వాక్చాతుర్యం ద్వారా కాదు ప్రజలు రక్షింపబడేది, మానవుని యొక్క ప్రయత్నాల ద్వారా కాదు ప్రజలు రక్షింపబడేది. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నేను సువార్తను గురించి సిగ్గుపడను. ఎందుచేత సువార్త గురించి సిగ్గుపడను అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడంటే దేవుని యొక్క సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అంతేకాదు, ఈ యొక్క సువార్త ప్రతి ఒక్కరికి కూడా, ఇది కేవలం కొంతమందికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఒక జాతికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఏదో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక జాతి వారికి ఒక తెగ వారికి సంబంధించింది కాదు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏమిటంటే దేవుని యొక్క సువార్త ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి ఉన్నది, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. రెండవది, ఎందుచేత మనం సువార్త ప్రకటించాలి అని ఆలోచిస్తే రెండవది, ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. రెండవది, ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. మూడవది మనం చూస్తే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం నుండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు రెండవదిగా ఇక కొరింథీయులకు పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఎందుచేతనో తెలుసా? మూడవదిగా మనం చూస్తే సువార్త ప్రకటించవలసిన భారం కేవలం అపోస్తలుడైన పౌలు మీదే కాదు, కానీ యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించారో, యేసుక్రీస్తు బిడ్డలాగా ఎవరైతే మార్చబడ్డారో ప్రతి ఒక్కరిపై ఒక భారాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. అదేమిటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించుట. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుచేత సువార్త ప్రకటించాలంటే సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నది, మనందరి మీద కూడా మోపబడి ఉన్నది. ఈ యొక్క భారము దేవుడు మన మీద మోపి ఉన్నాడు గనక మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ముందుగా మనం చూసి ఉన్నాం, అపోస్తలుడైన తోమా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి భారతదేశానికి వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అదేవిధంగా మరి ఒక భక్తుని గురించి మనం చూసినట్లయితే విలియం కేరీ అనే దైవజనుడు, దేవుని యొక్క భక్తుడు, సువార్థికుడు భారతదేశానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. ఈ విలియం కేరీ అనే దేవుని యొక్క భక్తుడు 18వ సంవత్సరంలో రక్షింపబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 18వ సంవత్సరంలో రక్షింపబడిన విలియం కేరీ ఆయన దేవుని చేత నింపబడి అతను మొట్టమొదటిగా చెప్పుల దుకాణంలో మరి ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రపంచ పటాన్ని తను ముందు పెట్టుకుని ప్రపంచంలో సువార్త ప్రకటించిన దేశాల కొరకు తను ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో దేవుని యొక్క ప్రేరేపణ బట్టి 33వ సంవత్సరం ఆ వయసు వచ్చినప్పటికీ ఈయన ఇండియా దేశానికి, భారతదేశానికి సువార్త ప్రకటించడానికి రావాలని ఆశపడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తను 33 సంవత్సరాల వయసులో భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఈ విలియం కేరీ అనే భక్తుడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాడు. అయినా సరే భాష తెలియని ప్రజలు వేరైన ఈ భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త ప్రకటించడానికి వచ్చిన ఈ విలియం కేరీ ఏం చేశాడో తెలుసా? భారతదేశంలో 40 భాషల్లోనికి దేవుని యొక్క సువార్తను తర్జుమా చేసి ప్రింట్ చేయించినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. ప్రియులారా, వేరొక దేశాన్ని, ఇంగ్లాండ్ దేశానికి చెందిన విలియం కేరీ భారతదేశానికి వచ్చి భారతదేశంలో 40 భాషల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేయించి, అంతేకాదు ఆ యొక్క వాక్యాన్ని, తర్జుమా చేయబడిన వాక్యాన్ని ముద్రణ కూడా చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు
ఈ యొక్క భారతదేశంలో గొప్ప విశ్వవిద్యాలయాన్ని సిరంపూర్లో గొప్ప క్రైస్తవ వేదాంత విద్యాలయాన్ని ప్రారంభించాడు విలియం కేరీ అనే భక్తుడు. అంతేకాదండి, ఈ యొక్క దేశంలో అనేక ప్రజలకు సువార్త ప్రకటింపబడాలి, సువార్త వినిపించబడాలి, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలన్న ఆశతో బైబిల్ను తర్జమా చేయించాడు, సువార్తను ప్రకటించాడు. వేలాది మంది ప్రజలు రక్షణ పొందడానికి కారకుడయ్యాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఈ యొక్క దైవజనుడు గురించి చూస్తే చివరిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ప్రాణాన్ని అర్పించాడు విలియం కేరీ అనే దైవజనుడు. ఈ విధంగా చరిత్రలో మనం చూస్తున్నాం, విలియం కేరీ భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒక భక్తుని గురించి, సువార్తను ప్రకటించిన మరి ఒక భక్తుని గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి ఒక భక్తుడు అదోనీరామ్ జడ్సన్. అదోనీరామ్ జడ్సన్ అనే దైవజనుడు అమెరికా దేశంలో జన్మించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అమెరికా దేశంలో జన్మించి 20వ సంవత్సరంలో రక్షింపబడ్డాడు అదోనీరామ్ జడ్సన్ అనే సువార్థికుడు. 20వ సంవత్సరంలో రక్షింపబడి 25వ సంవత్సరంలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి బర్మా దేశానికి వెళ్ళాలి అని ప్రేరేపణ కలిగి బర్మా దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటి దేశము అని పేరు పొందిన బర్మా దేశంలో బౌద్ధ మతస్థులతో నిండి ఉన్న బర్మా దేశంలో ఆ బర్మా దేశంలోనికి వెళ్ళి మొట్టమొదటిగా ఆ బర్మా దేశంలో ఆ భాషను నేర్చుకున్నాడు అదోనీరామ్ జడ్సన్. ఆ భాషను నేర్చుకుని ఆ యొక్క బర్మా దేశం యొక్క భాషలోనికి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసి ముద్రింపజేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆ యొక్క దేశంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ దేశంలో ఉండగా అనారోగ్య పరిస్థితుల వలన కుమార్తెను కుమారుని పోగొట్టుకున్నాడు అదోనీరామ్ జడ్సన్ అనే సువార్థికుడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేశంలోనే తన భార్య కూడా అనేక సార్లు వ్యాధిగ్రస్తురాలైపోయినా సరే నిరుత్సాహం పొంది వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. కానీ అదే దేశంలో బర్మా దేశంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. సుమారు 37 సంవత్సరాలు నేను క్రీస్తు యొక్క ప్రేమను ఈ దేశంలో స్థాపించితేనే కానీ నేను వెనక్కి తిరిగి వెళ్ళను అని తీర్మానించుకున్న అదోనీరామ్ జడ్సన్ అనే దైవజనుడు, ఆ సువార్థికుడు 37 సంవత్సరాలు ఆ దేశంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించి 62వ సంవత్సరం వయసు వచ్చినప్పటికీ ప్రభు సన్నిధికి చేర్చుకున్నాడు అదోనీరామ్ జడ్సన్ అనే దైవజనుడు. అమెరికా దేశం నుండి బర్మా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఎందుచేతనో తెలుసా? ఇది దేవుని వలన ఇవ్వబడిన ఆజ్ఞ. ఎందుచేతనో తెలుసా? ఎందుచేత యొక్క భక్తుడు వెళ్ళి సువార్త ప్రకటించాడు తెలుసా? రెండవది, ఇది దేవుని యొక్క శక్తి. ఎందుచేతనో తెలుసా? ఇది దేవుని యొక్క భారము అందరి మీద కూడా మోపబడి ఉన్నది. మరి యొక్క భక్తుని గురించి మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈయన 1813వ సంవత్సరంలో జన్మించాడు. ఈ యొక్క భక్తుడు దక్షిణాఫ్రికా దేశానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు ఎదురవినా, ఎన్ని ఇబ్బందులు ఎదురవినా, ఎన్ని క్రూర మృగాల నుండి ఎంత ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నప్పటికీ ఆ దేశంలో సువార్తను ప్రకటించాడు. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఆ దేశస్తులు ఏమన్నారంటే, ఈ యొక్క గుండె మా కొరకు పరితపించిందని డేవిడ్ లివింగ్స్టన్ గుండెను వారు తీసుకుని తన మృతదేహాన్ని మాత్రమే, మిగిలిన దేహాన్ని మాత్రమే వారు విడిచిపెట్టినట్లుగా అతని దేశానికి తీసుకెళ్ళడానికి అనుమతించినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు, నేను ఇక దేశంలో దక్షిణాఫ్రికా దేశంలో నేను శ్రమపడినందుకు ఈ ప్రజలందరూ కూడా నన్ను ఎంతగానో పొగుడుతున్నారు, కానీ నేను దేవునికి ఇంకా ఎంతో రుణస్తున్నై ఉన్నాను అని చెప్పాడు డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని చరిత్రలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది భక్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన యొక్క సువార్త కొరకు ఆ ప్రాణాలను అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపా కనికరమ కలిగిన తండ్రి, సువార్త ప్రకటించుట మా జీవితంలో ప్రాముఖ్యమని, ప్రభా సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపబడి ఉన్నదని, ప్రభా అనేక మంది భక్తులు నీ యొక్క సువార్తను ఏ విధంగా ప్రకటించారో, వారు ఏ విధంగా సువార్త ప్రకటించడానికి వారు శ్రమపడి ఉన్నారో ప్రభా మేము ఇప్పటి వరకు తెలుసుకుని ఉన్నాం. ప్రభా మేము కూడా సువార్త ప్రకటించి అనేక మంది ప్రజలను నీలోనికి నడిపించి వారిగా చేయండి. ఈ సువార్తను అనేక మంది ప్రజలకు వినిపించి నీ రక్షణ జ్ఞానంలోనికి వారు నడిపించి వారిగా
మా అందరినీ సహకరించమని, మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే వారిని రక్షణ పొందుకుంటకు నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, వ్యాధి బాధల చేత, సమస్యల చేత, రుగ్మతల చేత బాధపడుతున్న వారిని యేసు నామములో ముట్టి నువ్వు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, ఇక ఓ కార్యక్రమానికి సహకరించిన వారందరినీ కూడా నువ్వు దీవించి ఆశ్రయింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయం వెళ్తానేమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అక్కరలో ఉన్న ఒకడు సంతోషం, సంతృప్తి ఎలా పొందుకోగలడు? చేసిన ప్రార్థనలకు జవాబు ఎలా అందుకోగలడు? ఎవరి చెవులు నిజమైన మొరను ఆలకిస్తాయో ఆ దేవుని వల్లనే గదా. పెట్టువారికి సమీపముగా ఉన్నావు, నిన్ను వేడుకున్న వారికి సహాయుడగుచున్నావు. సహాయుడగుచున్నావు. విప్పి సర్వజీవుల కోరిక తీర్చుచున్నావు, గుప్పిలి విప్పి సర్వజీవుల కోరిక తీర్చుచున్నావు. కన్నులనెత్తి నిన్ను చూచిన తృప్తిపరచుచున్నావు. కన్నులనెత్తి నిన్ను చూచిన తృప్తిపరచుచున్నావు. ఇంతవరకు మీరు ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క కార్యక్రమం మీ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క ప్రార్థన అవస్థలు, అదేవిధంగా మీ యొక్క సలహాలు మాకు తెలియచేయాలని మీ అందరికి కూడా ప్రభు పేట ప్రేమతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ప్రేమపూర్వక కానుకల ద్వారా మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రభు పేట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నామండి. మీ కొరకు నిత్యం కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా గురించి, మా సేవా పరిచర్య గురించి కూడా మీ అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబము దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. మా అడ్రస్ బ్రదర్ పినిపే కరుణ్ కుమార్, సిరిపల్లి పోస్ట్, ఐనవెల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ 533211. మా సెల్ నంబర్స్ 9897819618. వేరొక సెల్ నెంబర్ 9849890022.